హలో, ఇది డిటెక్టివ్ నారద గారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండి. అవునండి, ఇది డిటెక్టివ్ ఆఫీసే. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. ఏమీ లేదండి, నా బుక్ పోయింది. కొద్దిగా కనిపెట్టి చెప్తారని మీకు ఫోన్ చేశానండి. ఎక్కడ పోగొట్టుకున్నారు? గాలిలో పోయిందండి. ఓ షిట్, గాల్లోనా? అదెలా? నేను టూర్ వెళ్తున్నాను ట్రైన్లో. ట్రైన్ తలుపు దగ్గర నుంచి నుంచొని పుస్తకం చూసుకుంటున్నానండి. ఎగిరిపోయి పడిపోయింది. ట్రైన్ నుంచి రన్ అయిపోయింది. ఒక్కసారి వెతికి పెట్టరా ప్లీజ్? అదేమైనా ఇంపార్టెంట్ బుక్కా? అవునండి, అది చాలా ఇంపార్టెంట్ బుక్. ఆ బుక్లో బోలెడు వంటల రెసిపీలు రాసుకున్నాను. అవి ఏంటంటే బంగాళాబాబు, అరటికల్ లంబా తోటకూర తొక్క తొక్క, గులాబ్ జామ్ గుమ్గుములు, జిలేబీ జిల్జిల్లు, అలాంటి వంటకాల రెసిపీలన్నీ రాసుకున్నానండి. ఆ బుక్ పోయింది, ప్లీజ్ వెతుకుతారా? అవన్నీ నేను చేస్తానండి ఇంట్లో. ఓ, వాటందుకు ఆ బుక్ పోవడం మంచిదేలే. అదేమిటి అలాగంటున్నారు? ఎందుకంటే ఆ బుక్లో ఉన్న రెసిపీలన్నీ వంటలు ఇంట్లో వాళ్ళ మీద చేస్తున్నావు కదా, వాళ్ళకి ఏమైనా అయితే నిన్నే నిలదీస్తారు. అందుకు బుక్ పోవడం మంచిదేలే. అవునా? రాయెత్తి కొడతా అన్ని కత్తితో పొడుస్తా. హలో, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. అది సరే కానీ మా పక్కిల్లే కదా, మా ఇంటికి వచ్చి మాట్లాడచ్చు కదా. ఫోన్ ఎందుకు చేసావు? పక్కనే ఉన్నా, నీకు ఫోన్ ఎందుకు చేశాననే కదా నీకు డౌట్. నీకు ఎప్పుడో ఒక సంవత్సరం కిందట ఏదో స్వీట్ హాటో పెట్టి స్పెషల్ రోజు అని నీకు ఏదో ఇచ్చాను పవర్ గిన్నెతో. ఆ గిన్నె ఇప్పుడు నాకు ఇప్పుడు వరకు ఇవ్వలేదు. వెతుకు, ఇంట్లో వెతికేసి చూడు, నాకు ఇవ్వు గిన్నె. ఇంటికి వచ్చి అడిగితే బాగోదని సిగ్గేస్తుందని అందుకే ఫోన్ చేశాను. గిన్నె ఎప్పుడు ఇచ్చావు నువ్వు స్వీట్తో? ఏమో నాకు గుర్తులేదు. చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు అడుగుతున్నావే. అదేంటి గుర్తు లేకపోవడం ఏంటి? చాలా రోజులు అయింది కదా, నీకు గుర్తులేదు. ఒకసారి ఇళ్ళల్లో నెతుకు. ఇళ్ళల్లో నెతికాను, కనబడలేదు. ఏమో పనులకి ఎవరికైనా ఇచ్చినప్పుడు ఆ గిన్నెతో పెట్టి ఇచ్చేసానేమో, అది నీదని నాకు తెలియలేదు, మర్చిపోయానో ఏమో. లేదు ఇక్కడ ఇంట్లో. అదేంటి ఎవరికి ఇచ్చేయడానికి నా గిన్నె నువ్వు? ఎవరిదంటే నీకు తెలియదు అంటే అది ఎలా ఇచ్చేస్తావు? అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? ఎందుకు? ఎంతకీ ఎవరు నువ్వు? అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసలిని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ అడుగు. నేనెవరో చెప్తా. అయితే మనుషులు ఎవరు నీ గురించి చెప్పరన్నమాట. నా మధ్యలోకి వస్తే నీకు గతింతే. ఎందుకు గొడవ పడుతున్నారు మీ ఇద్దరు? పోరట్కి ఇచ్చిన గిన్నె కోసం. ఇంతకీ ఆ గిన్నెలు ఇత్తడివా, బంగారంవా, స్టీలువా? ప్లాస్టిక్ గిన్నె. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, ప్రపంచంలో ఏదైనా మర్చిపోతారు, కానీ ఇరుగు పొరుగు వారికి ఇచ్చిన పాత్రలు గిన్నెలు మాత్రం మర్చిపోరు. ఏంటో ఈ ఆడవాళ్ళందరూ అంతే.